Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. సో ఆఫ్టర్ దేవర వార్ 2 టైంలో ఇప్పుడు ఈ ప్రమోషన్స్కి వచ్చినప్పుడు వార్ 2 రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ గారు సర్ప్రైజ్ చేశారు ఆయన ట్రాన్స్ఫర్మేషన్, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడు మీది కనిపిస్తుంది లిటరల్లీ. నేను అదే దానికి 10 కిలోలు పెరిగాను. ఇప్పుడు క్రాంతి గారితో చేస్తున్న సినిమాలో ఇట్స్ కమింగ్ ఆఫ్ ఏజ్ లవ్ స్టోరీ, ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే లవ్ స్టోరీ. ఓకే, కాలేజ్ స్టూడెంట్ గా కూడా చూడబోతున్నా. సో ఇప్పుడు ఐ కాంట్ బి దట్ బల్క్, ఐ హ్యావ్ టు బి. అండ్ వరంగల్లోకి వెళ్ళి వచ్చిన ఒక స్టూడెంట్ వాడు, వరంగల్లో డీజిల్ కాలనీ. న్యాయం చేస్తున్నారు ఈసారి. అంటే లాస్ట్ టైం మిమ్మల్ని కావాలని ఆ 30/21 ఒకటి, ఆ అన్నపూర్ణ ఫోటో స్టూడియో ఒకటి, కొంచెం ఏజ్డ్ అని చెప్పి కావాలని అలా పోర్ట్రేట్ చేద్దాం ఆ టైంలో ఏమైపోయిందంటే 30/21 చేయగానే అలాంటి చందు గారి దగ్గర అలాంటి ఒక సబ్జెక్ట్ ఉంది బాగుంటుందా అని అంటే ఐ వాజ్ వెరీ, నాకు సబ్జెక్ట్ బాగా నచ్చింది. అండ్ మంచి ప్రొడక్షన్ హౌస్ బిగ్ బెన్, యశ్రంగిణి గారు. హౌ కుడ్ ఐ సే నో టు దట్, అది చేశారు. దాని తర్వాత ఎక్కడో నన్ను స్టీరియో టైప్ చేయడానికి ట్రై చేశారు, టైప్ కాస్ట్ చేయడానికి ట్రై చేశారు, ఏజ్ అదిదని. ఇట్ టుక్ టైమ్ ఫర్ మీ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. దాని నుంచి రావడానికి కొంచెం టైం పట్టింది. ఫార్చునేట్లీ ఫర్ మీ కీడా బ్రోక్ దట్, కీడా వల్ల బ్రేక్ అయింది. ఇప్పుడు మయసభలో చేశా కాబట్టి మయసభలో ఆ రోల్ కోసం అలా చేయాల్సి వచ్చింది. ఘాటి వచ్చిన తర్వాత పీపుల్ విల్ కంప్లీట్లీ, మీ లుక్స్ కూడా మొత్తం మారని, అంటే కాలేజ్ స్టోరీస్ వస్తాయి. అంటే క్యారెక్టర్ ని బట్టి చేంజ్ అవ్వాలి కదా, ఓన్లీ ఆ రిలేటివ్ అప్పుడే ఉంటుంది, ఆ బిలీవబిలిటీ, ఆ రిలేటబిలిటీ అప్పుడే వస్తుంది. ఇందాక డిటాచ్మెంట్ గురించి మాట్లాడుకున్నాం, కేడా కాల్ అది. ఇప్పుడు దీనిలోకి వచ్చేసరికి కొంచెం మీరు ఆ బ్లడ్ బాత్ ని కొంచెం సెన్సిబుల్ గా ఉండరు. వచ్చేసరికి మీ కళ్ళ ముందు ఎంత క్రూయాలిటీ జరుగుతూ ఉంటే, ఐ మీన్ అంత హైప్ వస్తూ ఉంటది, మీకు అంత గూస్ బంప్స్ రావాలి ఆ టైంలో. సినిమా కాబట్టి, షూట్ కాబట్టి. బయటకు వచ్చిన తర్వాత ఆ సెన్సిబిలిటీస్ ఎక్కడన్నా మీ పోయినాయి అనే ఫీలింగ్ వచ్చిందా? ఇమీడియట్ గా సెట్స్ నుంచి బయటకు రావడం, చిన్న చిన్న వాటికి రెస్పాండ్ అయ్యే మీరు? అంటే అట్లా ఏముండదు. ద ఇన్నేట్ మీ, నా లోపల క్యారెక్టర్, ఒరిజినల్ క్యారెక్టర్ అలాగే ఉంటుంది. డిటాచ్మెంట్ ఎక్కడ అంటే ఈ క్యారెక్టర్ కోసం ఒక సైక్లోకి వెళ్తాం మనం. కొంచెం ఇలా ఉండాలి, ఇలా చేయాలి అంటే కాన్స్టెంట్గా అదే క్యారెక్టర్ గురించి ఆలోచిస్తూ ఉంటాం డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ద షూట్. ఇప్పుడు సే ఫర్ సపోజ్ నాకు ఒక 10 days షెడ్యూల్ ఉందనంటే నేను ఇప్పుడు 10 days ముందుకెళ్ళే అదే క్యారెక్టర్ గురించి ఆలోచిస్తూ ఉంటాను. సో దానివల్ల ఒక అటాచ్మెంట్ పెరుగుతుంది మనకి. ఇప్పుడు సడన్గా షూట్ అయిపోయిన నెక్స్ట్ డే నువ్వు ఈ థాట్స్ నుంచి బయటకు రావాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. నువ్వు అంటే ఆ థాట్స్లోనే ఉంటావు, ఆ క్యారెక్టర్ థాట్స్లోనే ఉంటావు. ఆ క్యారెక్టర్ని మైండ్లోంచి బయటికి పోవడానికి టైం పడుతుంది, అంతేగాని మనం వీ డోంట్ బిహేవ్ లైక్ దట్ కదా జనరల్గా. బట్ ఆ క్యారెక్టర్ని మైండ్లోంచి పోవడానికి ఖచ్చితంగా టైం పడుతుంది. కాఫీ తాగేటప్పుడు వచ్చేస్తుంది. నేను ఇప్పటికి కూడా యూజువల్గా షేడ్స్ తీసేటప్పుడు యూజువల్గా ఏదో ఇస్తాను, ఇప్పటికి కూడా ఇట్లా తీస్తుంటా. అంటే ఒక యాటిట్యూడ్ లైక్ జనరల్గా చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు ఇటు వచ్చేస్తుంది. దట్ కొన్ని చాలా ఎక్కువ రోజులు చేస్తాం కాబట్టి అది దట్ కీప్స్, దాని నుంచి డిటాచ్ అవ్వడానికి మళ్ళీ ఏదో కొత్త క్యారెక్టర్లోకి వెళ్ళాలి, ఆ ట్రేట్స్ అలవాటు చేసుకోవాలి. సో బట్ స్వాగ్ మీరు డిటాచ్ అవ్వకపోయినా పర్లేదు, అంటిల్ అండ్ అన్లెస్ ఎవరైనా సుపీరియర్స్ వచ్చి, సీనియర్స్ వచ్చి వాళ్ళు కొంచెం ఏంటి ఎంత యారగెంట్ గా ఉన్నాడు అనుకోకపోతే చాలు, కానీ అనుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నీకు. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు జడ్జ్ పీపుల్, అవతల వాళ్ళని జడ్జ్ చేయడం చాలా ఈజీ. సో అనుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇఫ్ యూ కాంట్ అలాంటివన్నీ తీసుకురాకుండా ఉంటేనే బెటర్. అంటే ఏదో మనం ఏదో మైండ్ సెట్లో ఉంటాం, ఏదో ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో ఉంటాం, ఏదో చేస్తాం, దానివల్ల ఎదుటి వాళ్ళు మనం జడ్జ్ చేయడం ఇట్స్ నాట్ రైట్ కదా. సో రియల్ లైఫ్లో నాకు తెలిసి చాలా మంది అనమాట, హిట్లర్కి మించిన విలన్ లేడు రియల్ వరల్డ్లో. అంటే మైథాలజీ అంత బ్యాక్ వెళ్ళకుండా నార్మల్గా మన జెన్జీ కిడ్స్ వరకు అర్థమయ్యే హిస్టరీ చూసుకుంటే హిట్లర్ ఈజ్ ద మోస్ట్ పెద్ద విలన్ అని చెప్పి అంటూ ఉంటారు. ఎక్కడన్నా రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నారా మీ విలన్ క్యారెక్టర్? క్యారెక్టర్ వచ్చేసరికి కొంచెం లేదు. ద ఓన్లీ రెఫరెన్స్ పాయింట్ ఫర్ మీ వాజ్ క్రిష్ గారు విజన్. ఆయన ఏం ఎన్విజన్ చేశారని, అండ్ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ వర్ దేర్ దట్ దిస్ ఈస్ హిస్ బ్యాక్ స్టోరీ, దిస్ ఈస్ కుందల్ నాయుడు, ఇక్కడ నుంచి వచ్చాడు, ఇతని అంబిషన్ ఇది, ఈ ప్రాసెస్లో ఇలా జరిగింది, ఇప్పుడు ఎలా ఫీల్ అవుతాడు. అందులో అప్పుడు దట్ ఈస్ వెన్ ది యాక్టర్ ఇన్ మీ థింగ్స్ ఓకే, ఇలాంటి ఒక క్యారెక్టర్కి, ఇలా ఉన్నవాడికి ఇలా జరిగితే హౌ విల్ హీ రియాక్ట్. కొంతమంది కోపం ఒక పాయింట్ వరకు చూపిస్తారు, కొంతమంది ఇంకా ఎక్స్ట్రీమ్ చూపిస్తారు, కొంతమంది ఇంకా ఎక్స్ట్రీమ్ చూపిస్తారు.
ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. సో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఇది. సో ఇందులో ఎలా ఉంటాడు, హౌ డస్ దిస్ గై బిహేవ్, సో అవన్నీ డిస్కస్ చేసుకొని ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఓకే దిస్ ఈజ్ కుందల్ నాయుడు అన్న తర్వాత ఇంకా గ్రాఫ్ పెట్టుకొని వీ హ్యావ్ టు ట్రావెల్ ఫర్ ద బెటర్ అవుట్పుట్. ఏమైనా కాంట్రాడిక్ట్ చేసిన మూమెంట్స్ ఉన్నాయా మీరు నేరేషన్ లో? లేదు అంటే ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. యాజ్ అన్ యాక్టర్ నాకు ఏంటనంటే నేను చెప్పినప్పుడు నేను ఒక రకంగా అనుకుంటా, కృష్ణ గారు చెప్పిన క్యారెక్టర్ని ఐ థింక్ ఐ విల్ డూ దిస్ వే ఇట్లా అట్లా అని చెప్పి పొద్దున్నే సీన్ ముందు కృష్ణ గారు వస్తారు, ఇది సీన్ అండి ఇది అని చెప్పినప్పుడు సార్ ఇలా అనుకుంటున్నాను ఇలా చేయొచ్చా అని అంటే ఇఫ్ దట్ ఈస్ గోయింగ్ వెల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సూపర్ సార్ అసలు బాగుంది ఆల్ దీస్ ఇంప్రూవ్స్ వర్క్. ఎక్కడన్నా క్యారెక్టర్ నుంచి మనకు తెలియకుండానే అప్పుడప్పుడు బయటకు వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడు లేదు సార్ వీడు ఇలా అంటాడు కదా, ఇలా చేయకూడదు, ఇలాగే ఉండాలి ఈ సిచ్యువేషన్లో అని చెప్తాను. అంతేగాని కాంట్రడిక్షన్స్ ఏముండవు, బట్ మ్యూచువల్ అండర్స్టాండింగ్. యాక్చువల్లీ క్రూయాలిటీకి బిలీవబిలిటీకి బ్యాలెన్స్ చేయాలి. క్రూయాలిటీని చూపించిన అంటే కొన్ని సినిమాల్లో విన్న కంప్లైంట్, కొంతమంది చేసిన కంప్లైంట్, అది నేనైతే అబ్జెక్ట్ చేయట్లేదు, నాకు నచ్చిన సినిమా మార్కో సినిమా వచ్చింది. కొంచెం ఎమోషనల్ కంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో బాగా చూపించారు, ఎంత వైలెన్స్ చూపించొచ్చా అని చూపించారు, బట్ ఎమోషనల్ గా కొంచెం బ్యాలెన్స్ చేయలేకపోయారు అనే కంప్లైంట్ అనిపించింది. సో మీరు ఆ విధంగా అయితే చాలా సేఫ్ గా ఉన్నానని ఫీల్ అవుతున్నారు. 1000%. అసలు దిస్ ఈస్ నేను అడిగితే దిస్ ఈస్ మోర్ అండ్ ఎమోషనల్ ఫిల్మ్ అంటారు, అంత పెయిన్ ఉంటుంది సినిమాలో. సో చాలా ఎమోషన్ ఉందండి సినిమాలో, మీరు ట్రైలర్లో చూస్తే కూడా మీకు అనిపించేస్తుంది. దట్ ఈస్ క్లియర్లీ ఎవిడెంట్. ఇట్స్ నాట్ జస్ట్ ఎ కమర్షియల్ ఫిల్మ్, ఇట్స్ అన్ ఎమోషనల్లీ వెరీ స్ట్రాంగ్ కమర్షియల్ ఫిల్మ్. పీపుల్ విల్ హేట్ మీ టు కోర్, పీపుల్ విల్ లవ్ అనుష్క గారు క్యారెక్టర్ టు కోర్. చాలా చాలా డెప్త్ ఉంది. సో ఆఫ్టర్ రిలీజ్ ఇప్పుడైతే మీరు రాయకూడదు కాబట్టి, కానీ ఆఫ్టర్ రిలీజ్ ఏమైనా ఒక ఆర్టికల్ రాస్తారా దీని మీద, మీ క్యారెక్టరైజేషన్ మీద, బ్యాక్ స్టోరీ ఏంటి, Instagram లో 100% రాస్తారా? డెఫినెట్లీ రైట్. ఓకే, విల్ బి వెయిటింగ్ ఫర్ దట్ అండ్ ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అన్న. సూపర్, అసలు మీ ట్రాన్స్ఫర్మేషన్ నాకు నిజంగా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. అంటే చాలా హ్యూమరస్ గా, అంటే ఇన్నర్ హ్యూమర్ ఉంది కానీ చాలా హ్యూమరస్ గా సాఫ్ట్ గా కనిపించి మీరు ఈరోజు ఆ మై సభకు వస్తున్న రివ్యూస్, ఘాటీకి వస్తున్న యాంటిసిపేషన్ అన్ని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే కొంచెం కనెక్ట్ అయ్యాను కాబట్టి కొన్ని. బట్ ఐ విష్ యూ ఆల్ సక్సెస్. 30 నుంచి చేస్తున్నాను. But I wish you all success. Thank you so much for your valuable time. Thank you so much. That's all for now. This is Darshan signing off. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.